జీవముగల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు ఇర్మియా గారికి ఇచ్చినటువంటి వాగ్దానంతో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, ఈరోజు ఈ దినం అనగా ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి మిమ్ములను జనముల మీద రాజ్యముల మీద నియమిస్తాను. ఒక అధికారం ఇవ్వటము నా సొత్తు, ఒక ఆధిపత్యము ఇవ్వటము నా అధికారం అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుడు ఎవరికైతే ఏ యొక్క అవకాశాన్ని ఇస్తారో ఆ అవకాశాన్ని స్వాధీనపరుచుకోగలిగేటటువంటి కృప సామర్థ్యతలు ఇస్తాడు. అధికారముతో పాటు సామర్థ్యత. ఇర్మియా ప్రభువా 1వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడినట్లుగా, నేను బాలుడనే అంటే నువ్వు బాలుని అనవద్దు. నీవు బాలుడివే కావచ్చు, కానీ నేను నియమించిన అధికారం ఆధిపత్యము వట్టిది కాదు, అద్భుతమైనది, ఆశ్చర్యమైనది. నువ్వు నిలబడి మాట్లాడు, నేనే వారితో మాట్లాడతా. నువ్వు మాట్లాడంతే. నీకు ఏదైతే ప్రవచిస్తున్నానో, ఏ వాగ్దానం అయితే ఇచ్చానో, ఏ వాక్శక్తిని అయితే ఇచ్చానో అది నువ్వు చెప్పాలి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి ఆధిపత్యము అధికారం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇర్మియా వలె ధైర్యము కలిగి భయపడకుండా విశ్వాసముతో నమ్మకముతో ఆయనే మాట్లాడతాడు నువ్వు నిలబడితే. అటువంటి వాక్ శక్తిని దేవుడిని అనుగ్రహించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు. ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నియమించరని చెప్పినట్లుగా మమ్ములను మేమున్నటువంటి జనాంగములో, మేమున్నటువంటి ప్రదేశంలో, మేమున్నటువంటి ఇదిగో చుట్టుప్రక్కల మమ్ములను ఒక ఆధిపత్యములో అధికారంలో నిలబెట్టండి. అలా అని ఎక్కడి వరకు నువ్వు మాట్లాడించగలిగే వాక్ శక్తి ఉందో అచ్చటి వరకు మేము మాట్లాడాలా. వాటికి మించి ఎంత మాత్రము మా ప్రయత్నము మా సొంత ఆలోచన కాకుండా నీ కృప చొప్పున నిలబెట్టి వాడుకుని బలపరుచుకుంటారని. ఇతర దేశాల్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇండియా దేశం రావటానికి ఇబ్బందులు పడుతున్నారు. వారి యొక్క ప్రయాణాలపైన, వారి యొక్క అవసరతలపైన, వారి అక్కర్లపైన నీ కృపను ఉంచండి. ఇక్కడ వారు జరుగుతుంది ఇరువురి యొక్క దేశ మధ్యన నైనా ఒక ఒప్పందాన్ని మీరు తీసుకురామని ప్రార్థించుకుంటూ వారి మనసులను మీరు గద్దించండి, వారి హృదయాలతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.